జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం మున్నూరు కాపు వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు దీటి అంజయ్య పటేల్, ప్రధాన కార్యదర్శి జంగిలి రవి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జీవరెడ్డి పాల్గొని వారి చేతుల మీదుగా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రోధినామ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. పచ్చడితో పాటు బూరెలు కూడా అందజేశారు. నూతనంగా ఎన్నికైన జగిత్యాల బార్ మరియు క్లబ్ అసోసియేషన్ సభ్యులకు శాలువలు కప్పి సన్మానించారు. నీకేం నీకు వ్యవసాయం ఉన్నది అసలు వ్యవసాయం చేస్తుంటే మునుడు కాపు వ్యవసాయం కాపు ఆయన అన్న యాక్టివ్ కాదు అన్న యాక్టివ్ అయిపోయింది. గ్యాస్ లేకుండా మంచిదే కానీ ఒక తారీఖు రావాలి. ఈ నెల మాత్రం వచ్చే నెల రావాలి. రాజశేఖర్ అన్న కట్టవరే తీసుకున్న వాళ్ళు కట్టవరు అటవరు అన్న తీసుకున్న వాళ్ళు అటే తీసుకున్న వాళ్ళు అటవరు. ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయిందా? బీటెక్ అయిపోయిందా? నమస్తే నమస్తే. క్రోధినామ సంవత్సరం యావత్ తెలుగు జాతికి ఏదైతుందో శుభం చేకూర్చబడే విధంగా ముఖ్యంగా రైతాంగం చెప్పంటున్నా, ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు శుభం చేకూరాలని చెప్పని దానికి అనుగుణంగా వీళ్ళ వర్షాలు సమృద్ధిగా కురిసి పచ్చని పంటలతో ఏదైతుందో ఏ విధమైన ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పండించేటటువంటి యొక్క పంటలకన్నింటినీ కూడా గిట్టుబాటు ధర లభింప చేయబడే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదింప చేయాలని చెప్పని ముఖ్యంగా మన మున్నూరు కాపు సోదరులకు అందరూ కూడా చెప్పంటుండే. వాస్తవంగా సమాజానికి
వీళ్ళ పట్టెడన్నం పెట్టేది రైతు సోదరులు అంటే మున్నూరు కాపు సోదరులు అని చెప్పండి. అటువంటి మున్నూరు కాపు సోదరులు మరి ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలి. వారు సుభిక్షంగా ఉంటేనే సభ్య సమాజం సుభిక్షంగా ఉంటుందని చెప్పండి. ఆ భగవంతుడు ఈ నూతన క్రోధినామ సంవత్సరంలో ఆ విధంగా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ అందరినీ కూడా నేను రాబోయేటువంటి ఈ సంవత్సర కాలం అందరి శుభం చేకూరాలని చెప్పని, అందరినీ విజయ పరంపరలో నడిపించాలని చెప్పని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ